మిర్రర్ న్యూస్కు సుస్వాగతం. ఉత్తరాంధ్ర ముద్దుబిడ్డగా ప్రజల హృదయాలలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న మహానాయకుడు కింజరపు ఎర్రంనాయుడు అని రాష్ట్ర ప్రభుత్వ విప్ సెంట్రల్ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు కొనియాడారు. కింజరపు ఎర్రంనాయుడు 13వ వర్ధంతి కార్యక్రమాన్ని 30వ డివిజన్ బుడమేరు మధ్యకట్ట విజయదుర్గానగర్ కమ్యూనిటీ హాల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా బోండా ఉమామహేశ్వరరావు ఎర్రంనాయుడు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వృద్ధులకు పండ్లు పంపిణీ, పేదలకు దుప్పట్ల పంపిణీ తదితర సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ఈరోజు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, మనందరి నాయకుడు, శ్రీకాకుళంలో పుట్టి నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో మెంబరు శ్రీ కింజరపు ఎర్రంనాయుడు గారి 13వ వర్ధంతి. ఈ 13వ వర్ధంతి సందర్భంగా తెలుగు జాతి మొత్తం కూడా ఆ మహానుభావుడికి ఘన నివాళులు అర్పిస్తుంది. ఎందుకంటే ఆయన ఒక కులానికో, ఒక ప్రాంతానికో, ఒక వర్గానికో చెందినటువంటి నాయకుడు కాదు. ఈ రాష్ట్రానికే వన్నె తెచ్చినటువంటి నాయకుడు. ఆయన పార్లమెంటు సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా ఉత్తరాంధ్ర సమస్యలు కానీ, రాష్ట్ర సమస్యలు కానీ గళమెత్తి అభివృద్ధి పదంలో రాష్ట్రానికి అన్ని రకాలుగా కూడా సహకరించినటువంటి వ్యక్తి. నాకు ఎంతో సన్నిహితం ఆయనతో. ఎందుకంటే నేను ఉత్తరాంధ్ర జిల్లా తెలుగుదేశం పార్టీ జనరల్ సెక్రటరీగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం 3 జిల్లాలకి ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు నాకు గురువుగా అన్నీ కూడా ఆయనే చూసేవాడు, నన్ను నడిపించేవాడు. ఏ ప్రోగ్రాం ఉన్నా ఆయనే ముందుండి బాధ్యత తీసుకొని చేసేవాళ్ళు. ఆయన కింద మేమందరం పనిచేసి చాలా గొప్ప లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తి ఎర్రంనాయుడు గారు. ఎందుకంటే ఆయన శరీరం, ఆయన ఆకారం చాలా పెద్దది. కానీ ప్రతిరోజు ఉదయం నుంచి రాత్రి వరకు 2 గంటల వరకు ప్రజల మధ్య, ప్రజల కోసం తిరుగుతూనే ఉండేవాడు. ఆయన అంత శరీరం వేసుకుని తిరుగుతూ ఉన్నా మేము ఆయనతో పాటు పోటీ పడి నడవలేకపోయేవాళ్ళం, కారులో ప్రయాణం చేయలేకపోయాం. అంత ఓపిక ఎర్రంనాయుడు గారికి. ఎందుకంటే నేను సన్నిహితంగా దాదాపు 15 సంవత్సరాలు ఆయనతో ఉన్నా, ఢిల్లీ వెళ్ళినా ఆయనతో. మరి ఉత్తరాంధ్ర పర్యటనలు కానీ, చంద్రబాబు నాయుడు గారి ప్రోగ్రామ్స్లో కానీ, మహానాడు అప్పుడు కానీ ఆయన మహోన్నతమైనటువంటి నాయకత్వ లక్షణాలు చూసేవాళ్ళం. ఆ రోజు రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు పొద్దున్నే మేము ఆ చిన్న యాక్సిడెంటే, చిన్న దెబ్బే అని అనుకున్నాం. కానీ రాత్రికి చాలా విషమంగా ఉందని పొద్దున్నే 6 గంటలకు అనౌన్స్ చేస్తే మేము అప్పటికప్పుడే బయలుదేరి అక్కడికి వెళ్ళి ఆయన గ్రామంలో అంత్యక్రియలు అయ్యే వరకు కూడా అక్కడే ఉండి, చంద్రబాబు నాయుడు గారితో పాటు అందరం కూడా లీడర్స్ అక్కడే ఉండి ఆయన అంత్యక్రియల్లో పాల్గొని ఆయనకి నివాళులు అర్పించాం. ఎందుకంటే అంత గొప్ప నాయకుడు మన మధ్య లేకపోవటం దురదృష్టకరం. అది ఒక తెలుగుదేశం పార్టీకే కాదు, ఈ రాష్ట్రానికే తీరని లోటు ఎర్రంనాయుడు గారు లేకపోయినటువంటి లోటు. అలాంటి మహానుభావుడు వర్ధంతిని మనం చేసుకోవటం మనందరి బాధ్యత. ఇటువంటి సమయంలో ఆ మహానుభావుడు ఈ జాతి కోసం చేసినటువంటి సేవల్ని
మననం చేసుకోవటం కూడా మనందరి బాధ్యత. ఖచ్చితంగా ఎర్రనాయుడు గారి ఆశయాలు ఏ పేద బడుగు బీసీ వర్గాల కోసం అహర్నిశలు అభివృద్ధి కోసం పనిచేశాడో ఆ లక్ష్యాల కోసం పనిచేస్తాం. ఇవాళ ఆయన కుమారుడు కేంద్ర మంత్రిగా ఇవాళ రాష్ట్రానికి మంచి పేరు తెచ్చే విధంగా పౌర విమాన శాఖ మంత్రిగా తెలుగుదేశం పార్టీకి కానీ రాష్ట్రానికి కానీ ఉత్తరాంధ్రకు కానీ పార్లమెంట్లో ఆయన మాట్లాడుతుంటే ఎర్రనాయుడు గారి బిడ్డని ఒక మంచి వక్త అని ఆయన పేరు తెచ్చుకున్నాడు. తప్పనిసరిగా అలాంటి వాళ్ళకి అండగా ఉంటాం. ఖచ్చితంగా అలాంటి నాయకత్వాన్ని ఇంకా మెరుగుగా భవిష్యత్తులో కూడా అండగా ఉంటాం. ఏది ఏవైనా బీసీ వర్గాలకి తీరని లోటు ఎర్రనాయుడు గారు లేకపోవటం, ఆయన ఆశయ సాధన కోసం నిరంతరం కృషి చేస్తామని తెలియజేసుకుంటూ జోహార్ ఎర్రనాయుడు గారు, జోహార్ ఎర్రనాయుడు గారు, జోహార్ ఎర్రనాయుడు గారు. ఎర్రనాయుడు గారి పేరు ఇమ్మీడియట్గా ఈ కమ్యూనిటీ హాల్కి పెడతాం. అది మనందరికీ కూడా గర్వకారణం అని తెలిస్తే పేరు పెడతాం. చీరలు ఇట్టి ఇచ్చే ఏదో జరుగుతూ అట్లా ఓకే అమ్మా.